ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ కె మాధవిలత. అనంతరం పెరేడ్ పరిశీలన. సమాజ స్థాపన అంబేద్కర్ లక్ష్యం. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం. సువేశీపురంలో కొల్లి వినయాద్రిలో విగ్రహావిష్కరణ. శానిటరీ ఇన్స్పెక్టర్ పై దాడి జరిగితే ఎంపీ భరత్రాం ఏం చేశారు ప్రశ్నించిన నగర ఎస్సీసీఎల్ సభ్యులు. అభినందన సత్కార కార్యక్రమంలో ఆదిరెడ్డి, అనుశ్రీ టీడీపీ నాయకులు. ఇంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి. గురువారం స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కలెక్టర్ కె మాధవిలత. వారికి జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత పెరేడ్ కమాండెంట్ ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని అందజేశారు. ప్లాటినం కమాండర్స్ గా పోలీస్ బృందం, పెరేడ్ కమాండర్ గా పి సంజీవ్ కుమార్ పెరేడ్ కు నాయకత్వం వహించారు. పెరేడ్ కమాండర్ గా రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 1వ కాంటిజెంట్ కమాండర్ గా రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం హరిప్రసాద్, 2వ కాంటిజెంట్ కమాండర్ గా ఆర్ఐ జి శ్రీనివాస్, 3వ కాంటిజెంట్ కమాండర్ గా ఆర్ఐ కె సురేష్ కుమార్, 4వ కాంటిజెంట్ కమాండర్ గా ఆర్ఐ ఎల్ అప్పలరాజు, 5వ కాంటిజెంట్ కమాండర్ గా ఆర్ఐ కె శివరామకృష్ణ, 6వ కమాండర్ గా ఉమెన్ ఆర్ఐ కె నీలిమ, 7వ కమాండర్ గా జూనియర్ అండర్ ఆఫీసర్ కుమారి పి మహిమ, 8వ కాంటిజెంట్ కమాండర్ గా జూనియర్ అండర్ ఆఫీసర్ ఎస్కే మున్నా, 9వ కమాండర్ గా రెడ్ క్రాస్ కు చెందిన కె సత్యశివ గౌరి, 10వ కమాండర్ గా ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ కు చెందిన బి జాగృతి ప్రియ వ్యవహరించారు. ఇక పోలీస్ బ్యాండ్ ఫ్యాట్ పార్టీ కమాండర్ గా మాస్టర్ పిపి ప్రసాద్ ఆధ్వర్యంలో బృందాలు జిల్లా కలెక్టర్ కి గౌరవ వందనాన్ని అందజేశారు. అనంతరం కె మాధవిలత, జిల్లా ఎస్పీ జగదీష్ వెంట రాగా పెరేడ్ ను పరిశీలన చేశారు. 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర సమర యోధులకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ఆహ్వానితులకి, విద్యార్థులకి, జిల్లా ప్రజలందరికీ నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన సర్వోత్తమ రాజ్యాంగంతో దేశంలో సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన ఈ పవిత్ర రోజును జాతి యావత్తు ఏటా పర్వదినంగా జరుపుకుంటున్నాం. ఇటీవలే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిన ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం స్టాచ్యూ ఆఫ్ సమాజ స్థాపన అందరికీ సమాన హక్కులు, సమాన న్యాయం అందాలన్న ఉద్దేశంతో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం అన్నారు. భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక సువిశేషాపురంలో ఫార్మాసిస్టు, వైసీపీ నాయకుడు కొల్లి వినయాద్రలో మాజీ కార్పొరేటర్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు అజ్జరపు వాసు పర్యవేక్షణలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వినయ్ అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ భరత్తో పాటు రుడా చైర్మన్, నన్నయ్య యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ జి సుధాకర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు, వైసీపీ మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ గుత్తుల మురళీధర్, వైసీపీ నాయకులు నక్కా శ్రీ గణేష్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకుడు కోరుకొండ చిరంజీవి తదితరులు మాట్లాడారు. పవిత్రమైన రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ అందరికీ ఓటు హక్కు కల్పించారని, దాన్ని సద్వినియోగం చేసుకుని మంచి పాలకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. మనం చూస్తే we the people of India have solemnly resolved to constitute India into sovereign, social, secular అని చెప్పిన మాట బట్టి మనందరికీ కావాల్సినటువంటి స్వేచ్ఛ వస్తుందని చెప్పి ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పడుతూ ఈ రోజు ఇన్ని సంవత్సరాలు జరిగినా కూడా ఇంకా వివక్ష. మరి మన మధ్యలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా ఒక బీసీ నాయకులు, వారి తండ్రి గారి నేపథ్యం చూస్తే మరి ఎన్నో సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమ నాయకులుగా, మరి రాష్ట్ర నాయకులుగా ఉన్నప్పుడు మరి వారి యొక్క పోరాట పటిమను గుర్తించి మరి నాగేశ్వరరావు గారి అబ్బాయి అయినటువంటి మార్గాని భరత్రాం గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పిలుపు రావడం, యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీని చూడమని చెప్పినప్పుడు అన్న కనిపించడం, మరి ఆయన ప్రసంగాలు వింటే మీరు ఒకసారి ఆయన మాట్లాడినప్పుడు చూడండి, పార్లమెంట్ లో అనర్కలంగా ఇంగ్లీష్ లో, హిందీలో, తెలుగులో మాట్లాడగలరు. ఇదంతా ఎలా సాధ్యమైంది? మరి బహుజనులు అయినటువంటి మనందరం కూడా విద్యను బాగా అభ్యసించి మనం కూడా
రాజ్యాంగ సృష్టికర్త. ఇవాళ భారతదేశంలో ప్రజలందరూ కూడా సమానమైన హక్కు ఉంది అని అంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వల్లనే మనం అందరం కూడా సమాన స్థితిలో ఉన్నాం. ఒక అంశము, ఇదివరకు రాజ్యాంగం రాయకముందు కేవలము అగ్రవర్ణాలకి చదువుకున్న వాళ్ళకి మటుకే ఓటు హక్కు కానీ లేకపోతే ప్రివిలేజెస్ కానీ ఉండే. అంటే అది కాకుండా బడుగు బలహీన వర్గాలకి ఓటు హక్కు అనేది లేదు. రెల్లిలకు సంక్షేమమైన వారి అభివృద్ధి అయినా అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ అన్నారు. టీడీపీ నగర ఎస్సీసీల్లో కార్యనిర్వాహక కార్యదర్శులుగా నియమితులైన కారింకి వీర్రాజు, చెన్నా వెంకటరమణ, టీఎన్టీయూసీ రాజమండ్రి పార్లమెంట్ ఉపాధ్యక్షులుగా నియమితులైన ఎర్రంశెట్టి రాజ్ కుమార్ కు అభినందన సత్కార కార్యక్రమం స్థానిక 15వ డివిజన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదిరెడ్డి శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబద్ధతతో పనిచేసే వారిని గుర్తించి పదవులు ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీ అన్నారు. రెల్లి కులస్తుల సంక్షేమం, అభివృద్ధి కోరుకునేది రాష్ట్రంలో ఏదైనా రాజకీయ పార్టీ ఉంది అంటే అది కేవలం ఒకే ఒక్క తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. రెల్లిలో ఆపదలో ఉంటే ఆదుకుంది టీడీపీ, కష్టకాలంలో ఉంటే ఆ కష్టాలను కడతీర్చింది టీడీపీ. మన సంతోషం బాధల్లో తోడుగా ఉంది, అండగా నిలిచింది టీడీపీ అన్నారు. ఈరోజు అభినందన సత్కారం అంటే మీరందరూ ఈ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఎంతో కష్టపడి పార్టీని ముందు నడిపించి ఈ పదవులు మీ కష్టానికి ఫలితం అనిపిస్తున్నారు. ఎందుకంటే పదవులు అన్నాయి ఊరికనే రావు. మనం ఎంతో కష్టపడితేనే పార్టీకి సంబంధించిన పదవులు వస్తాయి. కానీ పదవులు మనకి అలంకారంగా ఉండకూడదు. పదవులు మనకి బాధ్యతగా ఉండాలి. ఈ బాధ్యత మీరు నెరవేర్చుకోవాలి. ఈ అభినందన సభతో స్టార్ట్ అయ్యి రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారికి పెద్ద ఎత్తున అభినందన సభ జరగాలి. అప్పటి వరకు మీరు నిరంతరం పోరాడుతూనే ఉండాలి. ఎందువలనంటే మన సైకో ఈ సీఎం ఆయన ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్కల నెత్తి మీద చెయ్యేసి నేను దళిత పక్షపాతిని అని ప్రతి ఒక్కరిని కూడా మోసం చేశాడు. మోసపూరితమైన హామీలు కూడా ఇచ్చాడు. కానీ ఈరోజు అత్యంత దారుణంగా బలైపోయేది ఎవరు ఉన్నాయంటే దళితులు మాత్రమే. ఎందువల్లంటే మన జిల్లాలోనే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక దళిత యువకుడిని మర్డర్ చేసి ఆ ఒక ఎమ్మెల్సీ, వైసీపీ సంబంధించిన ఎమ్మెల్సీ ఇంటికి పార్సల్ చేసిన వైనం మీరు మర్చిపోకూడదు. పెట్టుకుని స్థానిక 15వ డివిజన్ నందు జనసేన పార్టీ నాయకులు ఇంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగరవేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనల్ని మనమే పరిపాలించుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా ఏర్పడిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ తయారు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అమల్లోకి వచ్చి సార్వభౌమాధికారం ప్రకటించుకున్న సందర్భంగా మనందరం ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఎంతో మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా భారతమాత స్వాతంత్ర ఉద్యమంలో దారబోసారని, మన దేశ ఖ్యాతిని పెంపొందించేందుకు మనందరం కలిసికట్టుగా నడుచుకోవడమే వారికి మనమిచ్చే నిజమైన గౌరవం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు, సంయుక్త కార్యదర్శి సింహాద్రి, జనసేన యువ నాయకులు బయ్యపు నీడి, సూర్యరాజు మరియు వడ్డాది ఇంద్రా మిత్ర బృందం పాల్గొన్నారు.
రాజమండ్రి విఎల్పురం కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చందన నాగేశ్వర్ పాల్గొని జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా చందన నాగేశ్వర్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి భారత రాజ్యాంగ విశిష్టత గురించి వివరిస్తూ భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారని, భారత రాజ్యాంగం ప్రకారం మన విధులను నిర్వర్తించడం మనందరి బాధ్యత అన్నారు. దీనికి ముఖ్యంగా 26వ తారీఖునే జనవరి చేసుకోవడానికి కారణం 1930 26వ తారీఖుని మనకి లాహోర్లో ఐక్యరాజ్య మీటింగ్ ఒకటి కాంగ్రెస్ వారు జరుపుకొని ఆ రోజు అందరికీ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆ రోజు స్వతంత్రం రావాలని చెప్పి ఎన్నుకున్న రోజు మళ్ళీ 1947వ తారీఖున 47వ సంవత్సరంలో మనకి స్వతంత్రం వచ్చింది. సో ఆ రోజు మనం అనుకుని గుర్తుండిపోయేలాగా 26వ తారీఖుని మనకి గణతంత్ర దినోత్సవం చేసుకోవాలని అప్పుడు ఆ రోజు పెద్దలు నిర్ణయించారు. ఈరోజు మనకి మహానీయులు ఎంతోమంది చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ ఎంతో ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ వారందరికీ ఈరోజు మనకి ఢిల్లీలో చాలా ఘనంగా చేస్తారు. అలాగే ప్రతి ఒక్క రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొని ఈరోజు మన విజయవాడలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవం చేసుకుని శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘంలో దేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చైర్మన్ బర్రె కొండబాబు, సహాయ కమిషనర్ వివి పల్లంరాజు, డైరెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జీవకారుణ్య సంఘం దాత కారుణ్య నందస్వామిజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం చైర్మన్ బర్రె కొండబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వృద్ధులు, అనాథ బాలలకు స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సముపార్జనకు మితవాదులు, అతివాదులు పోరాటం చేశారని, ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్యం లభించిందన్నారు. మన దేశాన్ని రాజ్యాంగబద్ధంగా పరిపాలించేందుకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను నియమించారని పేర్కొన్నారు. ఆ మహానుభావుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కల్పించిన అవకాశం ప్రకారం ఒక మహిళా ప్రధాని కాగలిగారని, టీ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని కాగలిగారన్నారు. 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలో ఇప్పుడు అడుగుపెట్టాం. మరి స్వాతంత్రం వచ్చింది అంటే స్వాతంత్రం పరాయి దేశం నుంచి మన దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఆ రోజుల్లో మితవాదులు, అతివాదులు కూడా చాలా పెద్ద పోరాటాలు చేశారు. మితవాదులు అంటే తుపాకీ ద్వారాగా మన దేశాన్ని రక్షించుకోవాలని కొంతమంది అయితే, శాంతియుతంగా పోరాటం చేయాలని చెప్పేసి కొంతమంది ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటం చేసి మన దేశాన్ని మరి మన స్వాతంత్రంగా మనం పరిపాలించుకోవాలనేటటువంటి ఆలోచనతో ఆ రోజు మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? స్వాతంత్రం మనకు వచ్చినప్పటికీ కూడా ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారాగా మనం మన దేశాన్ని మనం రాజ్యాంగబద్ధంగా పరిపాలించుకోవాలనేటటువంటి ఆలోచనతో ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి ముసాయిదాకి ఈరోజు మనం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవం విశేషం ఏంటంటే మన భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చి ఈ రోజుకి 75 సంవత్సరాలు అవుతుంది. మన భారత రాజ్యాంగం అసలు దీనిని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు దీనిని ఎన్నో దేశాల నుంచి అనేక అంశాలు తీసుకుని అందులో క్రోడీకరించి ఒక విశిష్టమైన రాజ్యాంగాన్ని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. ఆ రాజ్యాంగం యొక్క విలువలైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వీటన్నింటినీ మనం ఈ రోజుకి పాటిస్తూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే మన స్వాతంత్రం రావడానికి ఎంతగానో కృషి చేసినటువంటి గాంధీ గారు, అలాగే భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా చాలామంది ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళందరి కృషి ఫలితంగా మనం 190 సంవత్సరాలు ప్రజా తిరుగుబాటు తప్పదని తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడని, అందుకు హ్యాపీగా దిగిపోతా అంటూ కొత్త డ్రామాకు తెరలేపారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర
కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 10వ డివిజన్లోని టీడీపీ నాయకులు వాసిరెడ్డి బాబీ ఆధ్వర్యంలో చొప్పిళ్ల వీరభద్రరావు, మొహమ్మద్ ఖాన్ బాయ్ పర్యవేక్షణలో రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు తదితరులతో కలిసి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్లోని ఇంటింటికి వెళ్లి సూపర్ 6 మేనిఫెస్టోతో పాటు జగన్ అధికారంలోకి వచ్చినటువంటి నుంచి అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 2019 నుంచి జగన్ రూపంలో రాష్ట్రానికి శని దాపరించిందని, రాష్ట్రం అన్ని రకాలుగా నాశనం అయిపోయిందన్నారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందాలంటే చంద్రన్న మళ్లీ సీఎం కావాలన్నారు. చంద్రబాబు పాలనకు ఇప్పుడున్న వైసీపీ పాలనకు తేడాలు గమనించాలని ప్రజలను కోరారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం చూపిస్తామన్నారు. ఉదయం స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆవరణంలో కళాశాల చైర్మన్ డాక్టర్ కర్రి రామారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం చదువుల బిడ్డ బీసీ రాయ్ అవార్డు గ్రహీత కళాశాల చైర్మన్ డాక్టర్ కర్రి రామారెడ్డి 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తెలిపి మాట్లాడుతూ భారతదేశంలో చట్టం ముందు అందరూ సమానులే అని, చట్టాన్ని ఎవరూ అతిక్రమించకూడదని అన్నారు. కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి మరియు విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ఉన్నారు. లేనివారు అని 2 కులాలు మాత్రమే ఉంటాయని, పేదవారికి పైకి తీసేసి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇది రోజు సంవత్సరం సుత్తుకోవాలంటే ఎప్పుడు చెప్పినా అదే చెప్తారు కదా అన్నట్టుగా పిల్లలు రాలేదు. ఎవరో కొంతమంది పని పాఠాలు అందరూ స్వతంత్రం గురించి పోరాటం చేశారు. ఏదో వచ్చింది స్వతంత్రం రచించారు. దానివల్ల మనకు ఉపయోగం లేదు, ఏమి లేదు. మనకి స్వేచ్ఛ కావాలి. ఇప్పుడు ఎన్ని అనవసరం, స్వాతంత్రం అనవసరం, రాజ్యాంగం అనవసరం. మనం ఫ్రీ బర్డ్స్ లాగా స్వేచ్ఛయుత వాతావరణంలో పక్షులు జంతువుల్లాగా మనం కూడా స్వేచ్ఛగా విహరించాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి యువత అంతా కోరుకుంటారు. అందు గురించే ఇలా ఎక్కువ రావాలని నేను భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ ఎంతోమంది కష్టాలు పడి ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకుని స్వతంత్రం కోసం ఎంతో కష్టపడి మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడం జరిగింది. స్వతంత్రం తీసుకొస్తేనే సరికాదు కదా, మనకు రూల్స్ పద్ధతులు ఉండాలి. లేకపోతే జంతువులకి మనుషులకి తేడా ఉండదు. ఎందుకంటే జంతువులు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాయో మనుషులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. అది గురించి మనకంటే ముందే మరి భగవద్గీత శ్రీకృష్ణుడు మానవుల యొక్క జీవన విధానం ఎలా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే అల్లా కూడా పురాణంలో ఈ రకంగా జీవించాలి, ముస్లింలు ఈ రకంగా ఉండాలి, వాళ్ళు ఎక్కడ కూడా అన్యాయం చేయకూడదు, 1% కంటే ఎక్కువ లాభం వేసుకోకూడదు, తక్కువ లాభంతో అమ్మాలి, సంవత్సరం నెలంతా ఉపవాసం ఉంటే ఆ నెలలో వాళ్ళకి ఆకలి అంటే ఏంటో తెలుస్తుంది. ఇలా అలాగే యేసుప్రభు గురించి తెలుసు. మరి ఆయన సెలవు వేయించుకున్నా అన్ని చేసినా కూడా ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉండాలి, మనకు వచ్చిన ఇన్కంలో కనీసం 10% పేద ప్రజలకు ఖర్చు పెట్టాలి, పేదల కోసం త్యాగం చేయాలని చెప్పారు. అన్నీ కూడా మానవాళి ఎలా జీవించాలనే దాని మీదే మరి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన బైబిల్లో. ఆడదాం ఆంధ్ర క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా క్వారీ ప్రాంతంలోని సింహాచల నగర్ క్రికెట్ టీం విజేతగా నిలిచింది. శుక్రవారం మున్సిపల్ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్లో సిద్ధార్థ నగర్ క్రికెట్ టీం మీద సింహాచల నగర్ క్రికెట్ టీం ఘన విజయం సాధించింది. ఫైనల్స్ కావడంతో శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘ చైర్మన్ బర్రె కొండబాబు తదితరులు పలువురు ప్రముఖులు, క్రికెట్ అభిమానులు మ్యాచ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ విజయంతో సింహాచల నగర్ క్రికెట్ టీం జిల్లా స్థాయి ఆడదాం ఆంధ్ర క్రికెట్ టోర్నమెంట్కు అర్హత పొందింది. ఇక విజయం సాధించిన అనంతరం సింహాచల నగర్
టీం కెప్టెన్ డేగల వీరతేజ మాట్లాడుతూ తమ టీంను గౌతమి జీవకారుణ్య సంఘ చైర్మన్ బర్రె కొండబాబు మొదటి నుంచి ఎంతగానో ప్రోత్సహించారని, తమకు అవసరమైన జెర్సీలు కూడా అందజేశారని సంతోషంగా చెప్పారు. టోర్నమెంట్లో ఏదైనా సమస్య వచ్చినా ఆయన వచ్చి అధికారులతో మాట్లాడి పరిష్కరించేవారని తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎన్ని పనులు ఉన్నా కొండబాబు ఫైనల్స్ చూసేందుకు వచ్చి తమ టీంను ఉత్సాహపరిచారని, తమ విజయం వెనుక ఆయన సహకారం, ప్రోత్సాహం ఎంతో ఉన్నాయని వీరతేజ చెప్పారు. బర్రె కొండబాబు మాట్లాడుతూ యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారన్నారు. నలభై 49వ వార్డు సింహాచల్ నగర్ 49వ వార్డు టీము విజేతగా నిలిచింది. ఈ రోజున అందరూ కూడా చాలా బాగా ఆడారు. పిల్లలందరూ రాజమండ్రి టీం మీద నెగ్గారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్కి వెళ్తున్నారు, జిల్లా టీం మీదకి వెళ్తున్నారు. ఖచ్చితంగా విన్ అవుతారనేది నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి సుబ్బారానగరం ముందు అక్కడ నెగ్గారు. అలాగే సింహాచల్ నగర్ ఈ జిల్లా స్థాయికి వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో నెగ్గుతారని, మంచి ప్లేయర్స్గా పనిచేస్తున్నారు కాబట్టి నెగ్గాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం నల్లూరు గ్రామంలో గురువారం నిజం గెలవాలి అనే కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి అపూర్వ స్వాగతం లభించింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు కలత చెంది నల్లూరు గ్రామానికి చెందిన జొన్నకుటి రాజు వయసు 51 సంవత్సరాలు గుండెపోటుతో మృతి చెందారు. అతని కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి గురువారం నాడు పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులుగా భావించి వారికి ఏ విధమైన సహాయ సహకారమైనా అందిస్తామని భువనేశ్వరి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు కలత చెంది గుండెపోటుతో మృతి చెందిన జొన్నకుటి రాజుకు వివాహమైన 2 కుమార్తెలు, అవివాహితుడైన 1 కుమారుడున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున 3 లక్షల రూపాయల చెక్కును జొన్నకుటి రాజు పెద్ద కుమార్తె అన్నపూర్ణకు నారా భువనేశ్వరి అందజేశారు. భువనేశ్వరి వెంట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, రెడ్డి అనంత కుమారి, వల్లూరి కుమార్ బాబు, రెడ్డి ప్రసాద్, పుస్సల శ్రీనివాస్, పువ్వల చిట్టిబాబు, ముత్యాల వెంకటరావు, అధిక సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు చూసాడు ఫ్యామిలీ అంతా కూడా. ఏ వచ్చినా పోలీసులు అర్థం కాదు, మన దగ్గరకు వచ్చాం దగ్గర సెటిల్ చేసుకోవాలి. హైదరాబాద్లో రాజమహేంద్రవరం నారాయణపురం మాజీ కార్పొరేటర్ మానే దొరబాబు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా వందనం చేసి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతుందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సుమారు 125 అడుగుల ఎత్తుగల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఇటీవలే కాలంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పాలన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి అందిస్తున్నారన్నారు. భారతదేశంలో అతిపెద్ద పారామిలిటరీగా పేరు ప్రఖ్యాతులు సాధించిన సిఆర్పీఎఫ్ 42వ బెటాలియన్ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెకండ్ ఇన్ కమాండెంట్ సేందిల్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 42వ బెటాలియన్ సిఆర్పీఎఫ్
క్వార్టర్ గార్డులు జాతీయ జెండాకు పువ్వులతో వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమాండెంట్లు బి రత్నమ్మ, జగదీష్ సింగ్ షెకావత్, సబార్డినేట్ అధికారులు, జవాన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతి కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులు, అమర జవాన్లకు నివాళులర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణలో మన దేశంలో మిలిటెంట్స్ నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో సిఆర్పీఎఫ్ పోషిస్తున్న పాత్రను సాధించిన విజయాలను వివరించారు. శౌర్య చక్ర 1, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంటరీ 5, పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంటరీ 66, ప్రెసిడెంట్ మెడల్స్ 50, మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ 57 సాధించిందని అభినందించారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు సిఆర్పీఎఫ్ ఎల్లప్పుడూ తన వంతు పాత్ర పోషిస్తుందని తెలిపారు. अगस्त 1947 को प्राप्त हुई थी, परंतु देश के अंग्रेजों के द्वारा बनाए गए भारत सरकार अधिनियम 1935 के तहत चलाया जा रहा था। अतः अपने देश को कानून बनाने हेतु 29 अगस्त 1947 को डॉक्टर बी.आर. अम्बेडकर की अध्यक्षता में एक ड्राफ्ट कमेटी बनाई गई थी और 26 नवंबर 1949 को इस ड्राफ्ट को पास करके 26 जनवरी 1950 को इसे लागू कर दिया गया। गणतंत्र की अर्थ है कि देश के सत्ता के चलाने के अधिकार देश के लोगों के द्वारा चुनी हुई सरकार के द्वारा होगा। దేశ ప్రజలందరూ రిపబ్లిక్ డేను జాతీయ ఉత్సాహంగా జరుపుకోవడం శుభపరిణామమని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే మనకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు పూర్తి స్థాయిలో లభించాయని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పిసిసి సభ్యుడు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ అన్నారు. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక కృష్ణానగర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బాలేపల్లి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ మహాశయుడు ప్రజలందరికీ సమన్యాయం అందించాలనే ఉద్దేశంతో రాజ్యాంగం రచించారన్నారు. రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన సందర్భంగానే మనం గణతంత్ర వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్న భారతదేశంలో రాజ్యాంగం వల్లనే ప్రజలు స్వేచ్ఛాయుత జీవనం సాగిస్తున్నారని అన్నారు. స్వాతంత్రం వస్తే ఆ తరువాత మనం రాజ్యాంగ నిర్మాణం నిమిత్తం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ కమిటీ యొక్క అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఆయన సుదీర్ఘ కసరత్తు చేసి ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నిటినీ పరిశీలించి అందులో ఉన్న మంచి గుణాలన్నీ తీసుకొని మనకి గొప్ప రాజ్యాంగం తయారు చేసి ఇవ్వటం జరిగింది. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే ఈ 26 జనవరి 1950. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ కె మాధవీలత. అనంతరం పెరేడ్ పరిశీలన. సమాజ స్థాపన అంబేద్కర్ లక్ష్యం. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం. సువేషీపురంలో కొల్లి వినయాద్రిలో విగ్రహావిష్కరణ. శానిటరీ ఇన్స్పెక్టర్ పై దాడి జరిగితే ఎంపీ భరత్రాం ఏం చేశారు? ప్రశ్నించిన నగర ఎస్సీసీఎల్ సభ్యులు. అభినందన సత్కార కార్యక్రమంలో ఆదిరెడ్డి, అనుశ్రీ టీడీపీ నాయకులు. ఇంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.